లెక్కైతే ఎఫ్ఎస్సి పత్రికే ప్రిపేర్ అయ్యాను. కాకపోతే సాయంత్రం కుదరదని ఇప్పుడు ఇంకొక పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు ఈ సంవత్సరానికి చివరి రోజు. ఇంకో కొన్ని గంటల్లో ఈ సంవత్సరం అనేది ముగించిపోతుంది. సో చాలా మందికి తెలుసు, ఏదన్నా ఒక ప్రైవేట్ సంస్థలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంప్లాయీని ఏం చేస్తారంటే ఈ సంవత్సరం అంతా నువ్వేం చేసావు, నువ్వు చేసిన కరెక్ట్ ఏంటి, నువ్వు చేసిన రాంగ్ ఏంటి అని ఒక రివ్యూ లాంటిది చేస్తారండి. అలాగే క్రీస్తులో ఉన్న మనం కూడా ఒక్కసారి ఈ సంవత్సరం గురించి మనం ఆలోచించుకుని ఈరోజు పాఠం అలా చెప్పుకుందామండి. సరే, ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ 2023ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగామంటే ఇది ఎవరిదయండి? చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు, మనకి అయిన వాళ్ళు, దూరస్తులు చాలా మంది 2023లోనే ఏమైపోయారు? చనిపోయారు. కానీ మనం ఇక్కడ వరకు వచ్చాము అంటే అది దేవుని దయ మాత్రమే. ఇలా మనం ఇలా వచ్చాము అంటే దేవుని ప్రణాళికలో ఇంకా మనం ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనకి కొన్ని రోజులు ఉన్నాయి, నెక్స్ట్ సంవత్సరంలోకి దేవుడు పంపిస్తున్నాడు, ఈ సంవత్సరం అంతా బాగానే మమ్మల్ని కాచి కాపాడి తీసుకు వెళ్తున్నాడు అంటే నెక్స్ట్ సంవత్సరం కూడా నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది. నెక్స్ట్ సంవత్సరం కూడా నువ్వు యుక్తిగా మంచిగా ప్రవర్తించాల్సిన ప్రవర్తనతో భయభక్తులతో బ్రతకాల్సిన గడియ ఇంకా ఉంది. ఆయన ప్రణాళికల్లో నువ్వు ఇంకా ఉన్నావు. ఇందును బట్టి మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ గా ఎన్నో మంది కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేకమైన ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో జరిగినాయి. కానీ మనల్ని మాత్రం కాచి కాపాడినందుకు దేవుడికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ప్రార్థనలో మనం గుర్తు చేసుకోవాలి, ఈ సంవత్సరం దేవుడు మనల్ని కాచి కాపాడాడు. సో ఫస్ట్ గా చేయవలసింది ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం మనల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో విషయం ఏంటంటే ఇది ఆనందం అనుకోండి, తర్వాతది బాధ అనుకోండి, లేకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ సంవత్సరం అంతా ఏం చేశారు, ఈ సంవత్సరం అంతా ఏం చేశారు దానిని బట్టి మీరు ఆనందించాలి. ఎందుకంటే క్రైస్తవ్యంలో మనకి ఏముందండి? క్రీస్తునందు ఆనందం ఉంది. ఆనందం ఏంటంటే ఈ సంవత్సరం నేను దేవుని కోసం ఏం చేయగలిగాను. ఇదిగో దేవుని పని ఉందంటే ఈ సంవత్సరం నేను లాస్ట్ సంవత్సరంతో చూస్తే 2022తో పోలిస్తే 2023లో నేను కొంచెం దేవుని పని ఎక్కువగా చేయగలిగాను. ఇదిగో ఈ వరకు 2022లో నేను అంతగా ప్రార్థన చేసుకోవాలంటే ముందుకు వచ్చేవాడిని కాదు. ఇదిగో 2023లో ఈ వర్క్ మీద నేను ఎక్కువ సార్లు దేవునితో మాట్లాడుకున్నాను. అలాగే 2022లో బైబిల్ చదివిన సందర్భాలు కొన్ని మాత్రమే. కానీ 2023లో 2022తో పోలిస్తే ఈసారి నేను ఎక్కువగా బైబిల్ చదువుకున్నాను. ఇదిగో ఎక్కువగా మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఇదిగో ఈ విషయం చెప్పగలిగాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నువ్వేవైతే కష్టపడ్డావు, దేవుల్లో నువ్వేవైతే చేసావో అవి చూసుకుని మనం ఆనందించాలండి, క్రీస్తులో ఆనందించాలి. ఇదిగో ఈ సంవత్సరంలో ఇన్ని పాఠాలు చెప్పడానికి నేను ప్రయాసపడ్డాను, ఇదిగో ఈ పాఠాలు వినడానికి ప్రయాసపడ్డాను, ఇదిగో ఈ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయాసపడ్డాను, ఇదిగో ఈ పాఠాలని నా జీవితంలో చూపించడానికి నేను ప్రయాసపడ్డాను. ఇలా ప్రతిదీ మనం ఏంటంటే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని ఇందుని బట్టి మనం ఆనందించాల్సిన విషయాలు ఇవన్నీ. సరే, ఇంకా ముందుకు వెళ్తే పౌలు గారి జీవితం ఒకసారి ఆలోచిస్తే మనం, ఆయన క్రీస్తులో వచ్చిన తరువాత రాకముందు అలా 2 కేసుల కింద కనిపిస్తుందండి. ఒకటి సౌలుగా, ఇంకోటి పౌలుగా. ముందున్నప్పుడు అనేకమైన శ్రమలు క్రైస్తవుల్ని గురి చేసిన తర్వాత ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయనే శ్రమ పొందాడు. ఇలా ఆయన జీవితం ఉంది కదా, ఈయన జీవితం బట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అదే ఈరోజు పాఠం ఏంటంటే పాత బలహీనతలతో కొత్త సంవత్సరంలోనికి వెళ్ళకూడదు అనేదే మన పాఠం అండి. సరే, చూద్దాం ఇంతకీ పౌలు గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సరే, అంతకంటే ముందు మనం చాలా వాటిలో విజయం సాధించినప్పటికీ ఇంకా కొన్నిటిలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. కొన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, భక్తులు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ముమ్మారు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అంటే ఎప్పుడో ఒకప్పుడు మిస్ అయిపోతుంది.
కొన్నిసార్లు ముమ్మారు చేయలేకపోతున్నాం, కొన్నిసార్లు అసలే చేయలేకపోతున్నాం. ఇలా కాకుండా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి, అలాగే బైబిల్ చదవాల్సినవి, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఇలాంటివి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ పాత బలహీనతలు ఈ 2023లో మనం జయించలేని వాటిని ఎలా జయించవచ్చో పౌలు గారి మాటల్లో చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం అండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒక దాన్ని దేనైనా ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం అనుకోండి, ఆ పనిలో మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. లేకపోతే మనం ఏదో తప్పుగా చేస్తున్నాం, దాన్ని కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మీ అందరికీ పోనీ ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోట్లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తారు? మందులు ఇస్తారు కదా. అయినా ఒక వారం రోజులు 10 రోజులు వాడారు, వాడినా కూడా ఏం తగ్గలేదండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అస్సలు ఏం పని చేయలేదండి, అసలు నేను వేసుకున్నాను కానీ నా కాళ్ళ నొప్పులు అసలు ఏం తగ్గలేదండి, ఇదిగో మందులు ఏమైనా మార్చుతారా, లేకపోతే డోస్ ఏమైనా పెంచుతారా, లేదా స్కానింగ్ ఏమైనా తీస్తారా, ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా తీస్తారా, అలా అడుగుతామా లేదా అండి? అంటే అక్కడ ఏం చేస్తున్నాం? వైద్యాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నాం. అలాగే మనం అనేకమైన విషయాల్లో మనం విజయం సాధించాం. ఎలాంటివంటే ఈ వరకు కోపపడే స్వభావం ఉందేమో, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనందరికీ కోపము అలాంటివి ఏమీ ఉండకూడదు, మన ఎవ్వరికి కూడా లేవు. ఈ విషయంలో మనం ఏం చేసాం? జయించగలిగాం. అలాగే ఇదిగో ఎన్నో బూతులు మాట్లాడే సంస్కృతి బయట ఉంది, కానీ క్రైస్తవులుగా వచ్చిన తర్వాత మనెవరము కూడా బూతులు మాట్లాడడానికి సాహసించే వారం కాదు. మనందరం కూడా మన నోటిని కట్టుకుని బతుకుతున్న వాళ్ళం. సో ఇలా కొన్ని విషయాల్లో మనం విజయాన్ని సాధించాం, కానీ ఇంకా కొన్ని విషయాల్లో మనం విజయం సాధించాల్సి ఉంది. ఇలాంటి వాటిల్లో ఎలా విజయం సాధించాలో పౌలు గారు చెప్పిన కొన్ని సందర్భాలను బట్టి మనం ఆలోచిద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎందుకో ఈ సందర్భాన్ని చూస్తే మనలాగానే అనిపిస్తుంది కదండి. ఇదిగో మంచి చేయగలుగుతున్నాం, కానీ మేలైనవి అంటే ఇంకా కొన్ని మేలైనవి చెయ్యాలని అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాము. ఎందుకో కీడే చేస్తున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఇంతకీ ఈ సందర్భాన్ని మనం ఆల్రెడీ పూర్వందే ఈ టాపిక్ మాట్లాడుకున్నాం, అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ టాపిక్ లో పౌలు గారు చెబుతుంది ఆయన గురించి కాదు. ఆయన గురించి అని మనం ఒకవేళ అనుకుంటే, ఆయనలో కీడు ఉందని లేకపోతే ఆయన కీడు చేస్తున్నట్టుగా మనం ఒకసారి పౌలుగా మారిన తర్వాత మనం చూడం. ఎందుకు? పౌలుగా మారిన తర్వాత ఆయనే హింస పొందాడు. పౌలుగా మారిన తర్వాత ఆయనే అనేకమైన శ్రమలలో అనేకమైన మంచి పనులు చేస్తూ కనిపించారు. విశ్వాస గృహం ఏడలో అనేకమైన మంచి పనులు చేసి ఎన్నో సంఘాలను కట్టి ఎన్నో పత్రికలు రాసి ఎందరో మందిని నిలబెట్టిన సందర్భాలు మనం చూసాం. అలాగే దాన ధర్మాల్లో కూడా పౌలు గారు మనం చూస్తాం. యెరూషలేములో ఉన్న పేద క్రైస్తవులందరికీ కూడా డబ్బులు పంపించాలని ఈ కొరింథీ సంఘంలో అలా ఎక్కడైతే సాధ్యం ఉందో గలతీయులకి అలా తన పత్రికల ద్వారా అందరికీ సహాయం చేసే స్వభావం కూడా ఈయనకుంది. మరి ఎక్కడ ఆయన జీవితంలో కీడే కనిపించినప్పుడు ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటి? నేను మేలైనది కోరుతున్నాను కానీ నేను అది చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే పౌలు గారు రచనా శైలిలో కానీ భక్తులు రచనా శైలిలో కానీ కొన్ని విషయాల్ని వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్ గా వాళ్ళ మీద పెట్టి, అంటే వేరే వాళ్ళని డైరెక్ట్ గా పేరు పెట్టి చెప్తే వాళ్ళు బాధపడతారు కదండి. ఇదిగో నువ్వు ఇంత దారుణంగా ఉన్నావని పేరు పెట్టి చెప్పారనుకోండి, ఖచ్చితంగా వారి మనసు ఏమవుద్ది? నొచ్చుకుంటుంది. అయితే క్రీస్తుకు కూడా దూరం అయిపోవచ్చు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏం చేశారంటే ఆయన మీద పెట్టుకుని చెప్తున్నారు. ఎందుకని? నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా సందర్భం మనకి సూట్ అయింది. ఏంటంటే ఒక బలహీనుడి గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. ఏంటంటే కొంచెం మంచి చెయ్యాలనుకుంటున్నాడు కానీ మంచి చేయలేకపోతున్నాడు. ఇక్కడ మన పరిస్థితి కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో మనం ప్రార్థన రోజు ప్రతి దినము కూడా ప్రార్థన చేయవలసిన అవసరత మనకు ఉంది. ఖచ్చితంగా ఆయన కృప బట్టే, ఆయన కృపలో ఉండడం వల్లే మనం ఇంత సూర్యుని కానీ చంద్రుడు కానీ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అనేకమైన ప్రయాణాలు చేస్తున్నాం, మనందరినీ క్షేమంగా తీసుకువెళ్తుంది, మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది ఆయనే.
అని తెలిసినప్పుడు కూడా మనం ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నామంటే అది ఖచ్చితంగా మనం బలహీనతే కదండి. అలాంటి బలహీనతల విషయమై మంచి చేయాలని అనుకుంటున్నాం, మనందరికి ప్రార్థన చేయాలని తెలుసు, ఇంకా చెప్పాలంటే మన మనసులో కూడా ఉంటుంది ప్రార్థన చేయాలి. కానీ కొన్ని ఏంటంటే ఈ శరీరంతో ఉన్నాము కాబట్టి కొన్ని పనుల్లో పడి ఏం చేస్తూ ఉంటాం అంటే మర్చిపోతూ ఉంటాం, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటాం. కానీ మనం కొత్త సంవత్సరానికి వెళ్తున్నాం కాబట్టి, అంటే కొత్త సంవత్సరంలో ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే ఇకనైనా పాత జీవితాన్ని ఆ వైఖరిని వదిలిపెట్టి ఈ కొత్త జీవితంలోకి వెళ్తున్నప్పుడు ఈ కొత్త మంచి దేవుడు చెప్పినట్టుగా ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి, క్రీస్తులో మన జీవితాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలని ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నారండి. ఏంటంటే ఒక బలహీనుడు మేలు చేయాలనుకుంటున్నాడు కానీ మేలు చేయలేకపోతున్నాడు. ఇంతకీ ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయి? ఇలా మొత్తం అంతా పౌలు గారు 100% ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. ఆయన 100% చేయగలిగినప్పుడు మనం ఎందుకు అక్కడక్కడ పడిపోతున్నాము, లేకపోతే అక్కడక్కడ 100% గా చేయలేకపోతున్నామంటే, ఇదే అధ్యాయంలో, ఇది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం కదండి, 8వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే మొదటి నుంచి, కాబట్టి ఇప్పుడు క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము యొక్క నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయేనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? మనిషిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. దాన్ని దేవుడు తీర్చాడు. ఎలాగా? క్రీస్తు ద్వారా మనందరిని ఏం చేశాడు? నీతిమంతులుగా శుద్ధి చేశాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడతో ఆపుదామండి. ఇదిగోండి, ఇక్కడ పౌలు గారు ఒక వండర్ఫుల్ గా కంపేర్ చేస్తున్నారు. ఇందాక మనం కూడా ఏమనుకుంటున్నామంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్న ఈ సందర్భంలో పాత బలహీనతల్ని విడిచిపెట్టాలి అని మనం అందరం అనుకుంటున్నామండి. ఈ కొత్త సంవత్సరానికి వెళ్తున్న మనం ఏం చేయాలనుకుంటున్నామండి? పాత బలహీనతలు. ఈ బలహీనతలన్నీ ఏంటండి? ఈ బలహీనతలన్నీ ఏంటి? ఇదిగో సరిగ్గా బైబిల్ చదవలేకపోవటం. ఎందుకంటే ఒకసారి మళ్ళీ వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి చెప్తున్నాను. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే పౌలు గారు చెప్తున్న సందర్భాలను బట్టి ఈ కొత్త సంవత్సరంలోకి వెళుతున్నప్పుడు పాత బలహీనతల్ని మనం వదిలివేయాలి. ఇదిగో 2022తో పోల్చితే 2023లో మనం మంచిగా దేవుని పని చేయగలిగాం. ఇదిగో మంచిగా దేవుని బైబిల్ చదవగలిగాం, ప్రార్థన చేయగలిగాం. కానీ ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి. ఏంటంటే మనకి ప్రతిరోజు ప్రార్థన చేయాలని తెలుసు, కానీ చేయగలుగుతున్నామా? ఏ రోజైనా మిస్ అయిపోతున్నామా? అలా మిస్ అయిపోతున్నప్పుడు ప్రతిరోజు బైబిల్ చదవాలి. కొన్ని చదవలేకపోతే అట్లీస్ట్ వినాలి. ఆడియో బైబిల్స్ ఈరోజు ఎన్నో ఉన్నాయి కదండి. చదవాలి, వినాలి, దాని ప్రకారం ప్రవర్తించాలి. ఈ ప్రవర్తించడంలో ఏమైనా మిస్ అయిపోతున్నామా? ఇలాంటి బలహీనతలు ఉన్నాయి చూసారా? ఈ సంవత్సరంలో ఇదే కొన్ని గంటల్లో ఈ సంవత్సరం ముగించబడుతుంది. ఈ సంవత్సరంలో దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో ఇంత మంచి పని మనం చేయగలిగాం. ఇదిగో ఈరోజు చాలా మంది దేవుని పని చేశారు. ఇలాగే మనం అనేకమైన మంచి పనులు చేసాం. ఈ పనులందు మనం ఆనందిస్తూ కొత్త సంవత్సరానికి వెళుతున్నాం కదా. వెళుతున్నప్పుడు ఈ సంవత్సరంలో మనం పడిపోయిన క్షణాలేంటి? ఇదిగో కోపం రాకూడదు, ఎదుటి వాళ్ళ మీద అరవకూడదు, ఇలాంటి సందర్భాలు మనకు తెలుసు. అయినప్పటికీ నువ్వు ఎక్కడో ఇదిగో నీ తల్లిదండ్రుల మీద ఎక్కడో అరిసేసావో, లేకపోతే ఏదో తప్పు చేసి ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దాన్ని సరిదిద్దుకో. అలాగే మనం కొత్త సంవత్సరానికి వెళుతున్నాం కాబట్టి ఇక్కడ ఏవైతే నువ్వు తప్పిపోయి, ఇదిగో బైబిల్ అంతగా చదవలేకపోయాం ఈ సంవత్సరంలో, లాస్ట్ సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం కొంచెం బాగానే చదువుకోం, కానీ ఇంకా ప్రతిరోజు బైబిల్ చదవాలనే ఒక కోరిక ఉంది, కానీ
మనం చదవలేకపోయాం. ఇలాంటి వాటిని మనం ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో సరి చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. ఇంకా అనేకమైన బలహీనతల్లో మనం ఉండొచ్చు. అలాంటి వాటిని ఈ కొత్త సంవత్సరంలో మనం మానేయాలనుకుంటుంటే పౌలు గారు కూడా అలాంటి ఒక బలహీనుడి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మేలు చేయాలని మనకు ఉంటుంది కానీ మేలు చేయలేకపోతున్నాడు. ఒక బలహీనుడి గురించి, తన గురించి చెబుతున్నట్టుగా ఒక బలహీనుని గురించి చెబుతున్నాడు. ఎందుకంటే ఇదిగో కోటేశ్వరరావు గారు మీరు ఎలా చేస్తారంటే ఆయన మనసు నొచ్చుకుంటుంది కదా, అలాగే ఇక్కడున్న మీ అందరు కూడా చాలా తప్పులు చేయొచ్చు. ఆ తప్పుల్ని ఇదిగో యాకోబు నువ్వు ఇలాంటి తప్పు చేసావు కదా అని అన్నారనుకోండి, ఆయన మనసు ఏమవుతుంది, నొచ్చుకుంటుంది. అలాగే పౌలు గారు కూడా ఆ బలహీనుడి గురించి డైరెక్ట్ గా చెప్పొచ్చు, కానీ అలా ఉంటే అతను క్రీస్తులోకి మారడం అనేది జరగదు, పైగా క్రీస్తులో నుంచే వెళ్ళిపోవచ్చు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే తన మీద పెట్టుకుని ఈ మాటలు చెబుతున్నాడు. ఒక బలహీనుడి గురించి ఏం చెప్తున్నాడంటే మేలు చేయాలని ఉంది కానీ మేలు చేయలేకపోతున్నాను. దాని గురించి ఆ నెక్స్ట్ అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే, శరీరానుసారంగా మనసు ఎవరైతే ఉంచుతారో వారు శరీరానుసారంగానే ఉంటారు, ఆత్మానుసారంగా ఎవరైతే మనసు ఉంచుతారో వారు ఆత్మానుసారంగానే జీవిస్తారు. అయితే శరీరానుసారంగా మీరు మనసు ఉంచుతారు చూసావా, అలాంటి వారికి మరణమే వస్తుంది. ఎవరైతే ఆత్మానుసారంగా మనసు ఉంచుతారో వారికి జీవమే వస్తుందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఈ సందర్భాన్ని ఈ రెండు ఒకే కంటెక్స్ట్ లో రాయబడి ఏంటంటే అధ్యాయం మారిపోయారు కదా అంటే, బైబిల్ని ముందు పౌలు గారు పత్రిక అంతా రాశారు, తర్వాత ఏం చేశారంటే మనం చదువుకోవడానికి సులభంగా ఉండడం కోసం అధ్యాయాలుగా వచనాలుగా డివైడ్ చేశారు. ఈ పౌలు గారు ఈ సంభాషణ అంతా ఎందుకు రాస్తున్నారంటే, ఇదిగో ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావు చూసా, మేలు చేయాలి అనుకుని కూడా చేయలేకపోతున్నావు చూసా, ఎందుకంటే నీకు ఇంకా శరీరానుసారమైన మనసు కొంచెం ఉంది. ఎందుకంటే శరీరంలో ఉన్న వాటిని ఇంకా మనుషుల్ని ఎవరినో సంతోష పెట్టాలనుకుంటున్నావు, ఇదిగో మీ కుటుంబంలో ఉన్న వారిని లేకపోతే ఇంకెవరినో వీళ్ళనే సంతోష పెట్టాలని నువ్వు ఇంకా థింక్ చేస్తున్నావు. కాబట్టి నువ్వేం చేయలేకపోతున్నావు అంటే కంప్లీట్ గా దేవుని పని చేయలేకపోతున్నావు. ఇంకా చేయగలుగుతున్నావు, కొంతమేరకు చేయగలుగుతున్నావు, కానీ కంప్లీట్ గా ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు ఇంకా శరీరానుసారమైన మనసు ఏదో ఉంది, ఇంకా శరీరాన్ని నువ్వు ఆనంద పెట్టాలని. ఇదిగోండి ఒకసారి నాగలక్ష్మి చెప్పింది ఏంటంటే, మనకి అనేకమైన బేస్ వస్తాయి. ఏంటంటే ఈరోజు ఆదివారం ఉందనుకోండి, ఎక్కడికైనా మనకి ఒక పని ఉంటే ఆ పనికి వెళ్ళొచ్చు, ప్రార్థనకి రావచ్చు. ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేసుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరానుసారమైన మనసుతో నువ్వు ఆలోచిస్తావో అక్కడ నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేవు. అప్పుడు నువ్వేమవుతుందంటే ఈ సంవత్సరంలో అది బలహీనతగా ఎంచబడుతుంది నువ్వు తప్పిపోయినప్పుడు. అలాగే ఒకసారి ఆత్మానుసారంగా ఆలోచించావు అనుకోండి, ఇప్పుడు వెళ్ళొచ్చు కానీ ఇక్కడికి వెళితే నా ఆత్మీయంగా నేను ఎదుగుదల ఉంటుంది, ఇదిగో దేవునితో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది, వీళ్ళెవ్వరూ లేకపోయినా దేవుడు నన్ను ప్రతిదినము కాపాడుతున్నాడు, ఇదిగోండి దేవుడే కదండి కాపాడాడు, ఇన్ని సంవత్సరాలు మీరు బ్రతికి ఇక్కడ వరకు వచ్చారంటే దేవుడు కాపాడు. మీరు వెళ్తామంటున్నారు చూసారా, అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా మీకు చేసింది ఏమీ లేదు, కాపాడింది ఏమీ లేదు, మీకు ఊపిరిచ్చింది లేదు, మీ గుండెని కొట్టించింది వాళ్ళేం కాదు. మీ గుండె కొట్టుకుంటుందన్నా, మీ నాడిలో రక్తం ప్రవహిస్తుందన్నా దీనంతటికీ కారణం ఎవరంటే దేవుడే మిమ్మల్ని కాచి కాపాడాడు. ఆయన కృప వలన మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు నెట్టుకుంటా వచ్చాం. ఇలాంటిది ఆయనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా, వేరే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా? ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నాం కానీ కొన్ని సందర్భాల్లో ఇవ్వలేకపోతున్నామేమో. ఆ ఇవ్వలేకపోవడానికి పౌలు గారు ఏమంటున్నారంటే, ఇంకా శరీర పరంగా నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఇదిగోండి మనకేం తెలుసు అంటే, ఇదిగో మన తల్లిదండ్రుల మీద కోపపడకూడదు, లేకపోతే ఏంటంటే కొంచెం మనం పెద్దవాళ్ళు అవుతున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఏంటంటే కొన్ని వాటిలో వాళ్ళని దబాయిస్తూ మాట్లాడతాం, లేకపోతే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ సౌండ్ చేసి మాట్లాడదాం అనేది చెయ్యగలం. ఆ చెయ్యగలం కానీ అలా చెయ్యకూడదని బైబిల్ చెప్తుంది. గబాల్మని ఈ సంవత్సరంలో ఎక్కడన్నా అలాంటివి చేసావేమో, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఏంటంటే నేను అలాంటిది ఎప్పుడైనా ఏమన్నా మా తల్లిదండ్రుల పట్ల నేను తప్పు చేశానేమో దాన్ని చూసుకుని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మీరు కూడా ఏంటంటే ఒక హెచ్చరిక, అమ్మో ఏమైనా తప్పు చేశానేమో నేను ఈ సంవత్సరంలో, ఇదిగో కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఈ సంవత్సరంలో ఈ తప్పు నేను చేసుకోకూడదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పాఠంతోనే ఇక్కడ అయిపోదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ సంవత్సరంలో ఇదిగో నేను ఏమైనా తప్పు చేశాను, ఇదిగో నా తల్లిదండ్రుల పట్ల నేను ఏమైనా తప్పు చేశాను అనే విషయాన్ని మనం నువ్వు ఆలోచించుకుని నువ్వు ఇంటికి వెళ్ళి ఓకే నేను ఈ సందర్భంలో పలానా సందర్భంలో ఇదిగో ఇలా తప్పుగా ప్రవర్తించాను, వచ్చే సంవత్సరంలో ఇదిగో కొత్త సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరంలో కొత్తగా ఈ తప్పు చేయకూడదు, నేను ఈ కొత్త సంవత్సరంలో ఈ తప్పుని నేను చెయ్యకూడదు, దీన్ని మానేయాలనుకుంటున్నాను.
మనం ఎలా మానేయాలో కొద్ది క్షణాల్లో మనం మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఏమనుకోవాలంటే, ఇదిగో ఇది మానేయాలనుకుంటున్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఇదిగో ఇక్కడ చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అత్తమామలు ఉంటారు. వాళ్ళ పట్ల మనం ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నామేమో ఈ సంవత్సరంలో, అనుకోకుండానో లేకపోతే మనకి తెలియక అజ్ఞానంతోనో ఏమనుకుంటే కొంచెం ఆ క్షమించి వదిలిపెట్టవలసిన వాటిని కూడా కొంచెం పెద్ద విషయాలు చేశామేమో. అలాగే ఇక్కడ అత్తలు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కోడల పట్ల ఇంకేమైనా చిన్న తప్పు ఏమైనా చేశామేమో, లేకపోతే ఆవిడే మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు మీరైనా కొంచెం క్షమించే ధోరణి చూపలేదేమో. అలా ఇద్దరు కూడా ఏం చేయాలంటే సమన్వయం చేసుకుంటూ ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఎలా ఉండాలో బైబిల్ ఋతు గ్రంథాన్ని మనం చదివిన తర్వాత కూడా నయోమి గారిని, రూతు గారిని చూసి మనం తప్పుగా చేసామంటే బైబిల్ని పాటించిన వారుగా మనం అయిపోతున్నట్టే. అలా ఒకవేళ ఈ సంవత్సరంలో మనం అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయేమో, ఉంటే ఇదిగోండి ముసలి వాళ్ళు ఈ గబాలమని ఏమన్నా ఒక మాట అన్నారంటే వాళ్ళు పెద్ద వయసుకు మనం ఏం చేయాలి, గౌరవం ఇచ్చి తల వంచాల్సిందే. ఇలాగే అనాలేంటి, ఇలాగే చెప్పాలేంటి, ఇది తప్పు కదా అని నీకు తప్పు అలా నువ్వు ఎదిరించి మాట్లాడటం కంటే ఆయన వయసుకి ఏం చేయాలి, నువ్వు గౌరవం ఇచ్చి తగ్గటమే నీకు ఎంతో. అప్పుడు నువ్వు చూపించే కనికరానికి దేవుడు నీ పట్ల 100 రెట్లు కనికరం చూపిస్తాడని బైబిల్ చెప్తుందండి. నువ్వు ఆ క్షణంలో మీకు గబాల్మని మీ అత్తగారు ఏదో ఉందనుకోండి, లేకపోతే మీ తండ్రి ఏదో అన్నాడే అనుకోండి, ఆయన వయసుకి నువ్వు గౌరవం ఇచ్చి నువ్వు కనికరించావు అనుకోండి, నీకు 100 రెట్లు దేవుడు కనికరమైన తీర్పుని ఇస్తానంటున్నాడు. అలాంటి బహుమతి ఉన్నప్పుడు ఎవరైనా వదులుకోవాలండి? ఖచ్చితంగా వదులుకోకూడదు. ఈ సంవత్సరంలో మనం ఏం చేసామో ఒకసారి ఆలోచించుకుని దాని ప్రకారంగా వచ్చే సంవత్సరంలో చెయ్యకూడదు అని ఒక నియమం ముందు మనం మనస్సులో అనుకోవాలి. సరే, అలా అనుకోవడానికి మనకి అడ్డొస్తుంది ఏంటంటే శరీరానుసారమైన మనసు. ఇంకా శరీరానుసారంగానే నువ్వు ఆలోచిస్తుంటే ఆ డిసిజన్ నువ్వు ఎప్పటికీ తీసుకోలేవు. దాన్ని వచ్చే సంవత్సరం కూడా నువ్వేం చేయలేవు అంటే దాన్ని నెరవేర్చలేవు. ఇదిగో శరీరం 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 అని నువ్వు అనుకుంటున్నావు అనుకోండి, ఈ సంవత్సరంలో నువ్వు అనుకోవచ్చు ఇదిగో ఇలా చేయకూడదని, కానీ దాన్ని ఏం చేయలేవు, నెరవేర్చలేవు. ఎప్పుడు నెరవేర్చగలవంటే నీకు ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనసు ఉందో, బైబిల్లో చెబుతున్న మాటల ప్రకారం నీ జీవితం ఉందో, అలా ఎప్పుడైతే నువ్వు ఇదిగో బైబిల్ నేను పాటించాలి నువ్వు అనుకుంటున్నావో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆ బలహీనతలను నువ్వు జయించగలటవు. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాడు ఒక బలహీనుడు అని చెప్పి ఆ పక్కనే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వీళ్ళకి శరీరానుసారమైన మనసు ఉంది, ఇదిగో వీళ్ళకి ఆత్మానుసారమైన మనసు ఉంది. ఈ శరీరంతో నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నీకు చివరికి వచ్చేది మరణమే. ఇదిగో ఆత్మానుసారంగా నువ్వు వెళ్తున్నావు అనుకో, చివరికి వచ్చేది నీకు జీవమే అని పౌలు గారు చెప్తున్నారండి. సరే, ఇంకా ముందుకు వెళ్తే మనకి అనేకమైన మంచి మంచి విషయాలు మనం ఈ సంవత్సరంలో మాట్లాడుకున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పాఠాలు చెప్పారు, అందరూ కూడా దేవుని పని చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరిని కూడా మనం చూపించి ఇదిగో నువ్వు అసలు ఈ సంవత్సరంలో ఏ పని చేయలేదని మనం చెప్పలేమండి. ఎందుకంటే సమయం దొరికిన కొలది అనేక మంది ప్రతి వాళ్ళు అనేకమైన సందర్భాల్లో అనేకమైన విషయాల్లో అందరూ ఇక్కడ నుంచి పాఠం చెప్పాలని కాదు, కొంతమంది ఇంకొక రకంగా ఇంకొకళ్ళు ఇంకొక రకంగా. మేరీ గారు ఉన్నారు, ఆవిడ నిజంగా ఈ రోజు మనకి మొన్న అనేక మంది వచ్చారు అంటే అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరికీ మనం వడ్డించగలిగాము అంటే నిజంగా ఆవిడ ముందుకొచ్చి ఇదిగో చేస్తానని అప్పటి నుంచి ఆవిడ చేసుకుంటూ వస్తున్నారు చూసారా. ఆ దానికి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏ కృపావరం బట్టి వాళ్ళు పిలువబడ్డారో ఆ కృపావరంలో వాళ్ళు ఆ పనిని చేసుకుంటూ రావాలి. అలా ఇవన్నిటికి పైగా ఏంటంటే మీరు బైబిల్ని పాటిస్తూ ఉండి, మీకు ఒక ప్రవచనం చెప్పడం మీకు ఒక వరం అయితే, అప్పుడు బైబిల్ని బోధించడం మీకు వరం అయితే, ఏదైతే మీకు ఉందో దాన్ని మీరు చెప్పాలి. ఇదిగో బైబిల్ని చెప్పడం మీకు వచ్చు అనుకోండి, అది చెబుతూ ఉండాలి. లేదా మీకు వంట చేయడం, ఇదిగో దేవుని పిల్లల కోసం మంచిగా ఈ పని చేయడం. ఇదిగో యాకోబ్ గారికి ఉన్నారండి, ఆయనకి పని ఏముందండి, అసలు ఇది చేయాల్సిన పని ఏముంది, అలాంటి అవసరం ఏమి లేదు కదా. ఇప్పుడు ఇది చెయ్యకపోయినా మనం ఏం ఫీల్ అవ్వం. కానీ ఆయన ఏమనుకున్నారంటే, ఇదిగో దేవుని పిల్లలందరూ వస్తారు, ఇదిగో వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమనుకోవాలి, అబ్బా భలే ఉందని వాళ్ళందరూ దేవుని పిల్లలందరూ ఏమవ్వాలనుకున్నారు, ఆనందించాలి. ఆ ఆనందించటం కోసమే ఆయన ఏమనుకున్నారంటే, ఇదిగో నేను చేయాలి, ఇదిగో నా చేతులతో. నిజంగా బైబిల్లో కూడా అనేకమైన భక్తులు ఏం చేశారంటే వాళ్ళ సొంతంతో, అంటే ఇజ్రాయేలీలు కానీ లేకపోతే దానియేలు గారు కానీ లేకపోతే దావీదు కానీ ఆయన చేతులతో అనేకమైన కార్యాలు చేసినట్టుగా మనం చూస్తామండి. వాళ్ళ కొంతమంది ఏంటంటే వడ్లు ఏంటంటే దారాలు చేస్తారు చూసారా, అలాంటి వాటితో ప్రత్యక్షపు గోడారానికి డేరాలు కడతారు చూసారా, అలాంటి వాళ్ళ సొంత చేతులతో చేసినట్టుగా మనం చూస్తామండి.
ఆయనకి చేయవలసిన అవసరం లేదు. ఇంచక్క హ్యాపీగా ఇంటికాడ ఉండి ఇంచక్క హ్యాపీగా ఆ రోజు పడుకోవచ్చు. ఒక రోజు 2 రోజులు చేయలేదండి, ఒక వారం చేశారండి. నిజంగా పైకెక్కి కట్టాలి అంటే నడుము ఎంత నొప్పి వస్తుందండి. ఒక రోజు అయితే ఓకే, అదే వారం చుట్టూరు చేయాలంటే ఇంచక్క హ్యాపీగా ఉండాల్సిన ఆయన ఇంత ఈ వారం అంతా ఆయన ఎందుకు ఆయన శ్రమను అంత కష్టం ఇంత పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆయన ఆత్మానుసారంగా అనుసరించారు. ఇదిగో మన ఆత్మీయ పిల్లలందరూ ఇక్కడికి వస్తారు, వీళ్ళందరూ చూసినప్పుడు ఇదిగో అందంగా ఉంది, చర్చ్ అందంగా ఉంది అని అనుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి, ఆత్మానుసారంగా అనుసరించాడు కాబట్టి ఇదిగో శరీరానుసారమైన ఈ వారం రోజులు ఇదిగో దేనికన్నా పనికి వెళ్తే డబ్బులు రావచ్చు, లేదంటే ఇంటికాడే ఉంటే ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు. ఆ డబ్బుని పక్కన పెట్టారు, ఆయన సుఖాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు లేదు. ఆ రెండింటిని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడండి, ఇక్కడికి వచ్చి మనందరి కోసం దీన్ని మంచిగా డెకరేట్ చేశారు. అలాగే ఇక్కడ ఈ రోజు కూడా మీరు అనేకమైన పనులు ఉండొచ్చు, కానీ వచ్చి పని చేశారు. ఇలా పని చేశారంటే ఇదిగో దేవుని శక్తి వలన, దేవుని దయ వలన, దేవుని కృప వలన, దేవునిలో మనం ఎదిగిన తీరును బట్టి అనేకమైన పాఠాలను మనలో ఫలవంతమైనవి కాబట్టి మనం ఇక్కడికి వచ్చి పని చేయగలిగాం. చెప్పిన మాటల ప్రకారం మనం జీవించాలి, ఇదిగో దేవుని పని చేయాలి, ఇదిగో దేవుని ప్రకారం మనం ప్రవర్తించాలి అని మనం అనుకున్నాం కాబట్టి ఇంత పని చేయగలిగాం. అలాగే ఇంకా ఏమన్నా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయేమో, దాన్ని వచ్చే సంవత్సరం మనం వాటిని కూడా జయించాలి అని చెబుతున్నాం. ఇలా జయించడానికి ముఖ్యంగా మనం ఏమనుకోవాలంటే, నువ్వు ఏది జయించాలో ముందు నీకు తెలియాలి. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలియకపోతే అప్పుడు నువ్వేం చేయలేవు, దాన్ని జయించలేవు. అదే పౌలు గారు కూడా చెబితే, ధర్మశాస్త్రం అసలు ఎందుకు ఇవ్వబడిందని గలతీయులకు రాసిన పత్రికలో చెప్పారంటే, మిమ్మల్ని క్రీస్తు చెంతకు నడిపించుటకు ఒక బాల శిక్షకుడుగా ధర్మశాస్త్రం మీకు ఉపయోగపడుతుంది. అంటే ఏది తప్పో ఏది రాంగో చెప్పడానికే మనకు ధర్మశాస్త్రం ఉంది. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి. ప్రతిరోజు నువ్వు బైబిల్ని చదివితే నీకు ఏం అర్థమవుతుందంటే, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్. ఇలా నీకు ఎప్పుడైతే అర్థమైందో నీకేం అర్థమవుతుంది, ఇదిగో తప్పుని తీసేయాలి. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడు, ఇదిగో కనికరం చూపమన్నాడు, ఇదిగో ప్రేమ చూపమన్నాడు. ఇలా నీకు ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు నీకు తప్పు ఉందని నీకు అర్థమైందో అప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి చూస్తావు. ఫస్ట్ గా మనం చేయాల్సిందంటే ఏంటంటే, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావు నీ దేవుళ్ళో, అసలు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో నేను దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాను, ఎక్కడైతే ఆ సందర్భాన్ని మనం ఒకసారి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరందరూ కొంత బలవంతులే కాబట్టి అలాంటి వాటిల్లో మీకు ఏం కావాలంటే దేవుని సహాయం కావాలి. ముందుగా దేవునికి ప్రార్థన చేసి, దేవా ఇదిగో ఈ వచ్చే సంవత్సరం నుంచి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను. ఏ ఒక్క రోజు కూడా నేను ప్రార్థనని మానాలి అని నేను అనుకోవడం లేదు. ఇదిగోండి తండ్రి, ఇలా చేయాలని అనుకుంటున్నాను. ముందుగా మీరు దేవునికి దాన్ని విన్నవించండి. ఎందుకంటే సమస్తము ఆయన చెయ్యగలడు. ఎందుకంటే ఆయన చెయ్యలేదంటూ ఏమీ లేదు కదా. ముందుగా ఆయనకి తెలియచేయండి, ఇదిగోండి తండ్రి, ఈ బలహీనతని నీకు వద్దు, ఇదిగో నాకు 2024లో నేను ఈ బలహీనతని విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఇదిగోండి తండ్రి, ఇదిగో ఈ సంవత్సరంలో ఇక్కడ పలానా సందర్భాల్లో పడిపోయాను, నన్ను క్షమించండి తండ్రి, క్షమించి ఇదిగో 2024 వెళ్తున్నాను కదా, దీన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటున్నానని ముందుగా దేవునికి తెలియజేయండి. తెలియజేసిన తరువాత మూడో స్టెప్గా ఏంటంటే, ఆయన శక్తిని, ఆయన కృపని అడగండి. ఎందుకంటే మనం కొన్ని బలహీనతలను జయించాలంటే ఆయన సహాయమే కావాలి. కొన్ని చెయ్యాలి అంటే ఆయన కృప, సహాయం, సమాధానం ఉంటేనే మనం చేయగలం. ఏంటంటే కొన్నిసార్లు అనుకుంటాం కానీ చేయలేకపోతాం. అలాంటి సందర్భాల్లో మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం గద్దిస్తే మనం ఏం చేయగలం, అప్పుడు మంచి చేయడానికి మనం ముందుకు వెళ్తాం. కొన్నిసార్లు మంచి చేయాలనుకుంటాం, ప్రార్థనకే రావాలనుకుంటాం, కానీ తప్పిపోతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఆల్రెడీ దేవునితో కనెక్ట్ అయ్యి సమాధానంగా ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడు, గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దిస్తున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే, అమ్మో ఇలా చేయకూడదు, అమ్మో ఇలా చేయకూడదు అని మనకు అర్థమవుతుందండి. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా నువ్వు అనుకోవాలి, నీకు ఒక కోరిక ఉండాలి, ఇదిగో ఈ బలహీనతల విషయమై నేను వచ్చే సంవత్సరం ఇక నుంచి నా జీవితంలో ఈ బలహీనతలు ఉండకూడదు అనే ఒకటి నియమం నువ్వు తీసుకోవాలి. నియమం తీసుకున్న తర్వాత అది దేవునికి తెలియజేయాలి. చేసిన తర్వాత ఆయన శక్తిని ఏం చేయాలంటే నువ్వు అడగాలి. ఆయన శక్తిని, ఆయన కృపని అడగాలి. ఇదిగోండి తండ్రి, నేను ఈ బలహీనతల గురించి నేను మానేయాలనుకుంటున్నాను, మీ శక్తిని, మీ కృపని నాకు అందించండి తండ్రి, మీరు నాకు తోడుగా ఉండండి తండ్రి, ఈ బలహీనతలన్నీ నేను జయించాలనుకుంటున్నాను అని ఆయన శక్తిని, ఆయన కృపని అడగండి. అలా అడిగిన తరువాత ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఎన్నిక. ఎన్నిక ఏంటంటే, హృదయం గద్దిస్తుంది, అయినా కూడా మీ చేతిలోనే ఆ పని ఉంటుంది.
ఒకసారి మనం దావీదు గురించి చదివాం కాబట్టి, దావీదు ఏం చేశాడంటే యుద్ధము యెహోవాదే, యెహోవా హీరే అనే ఒక పదాన్ని మనం చదివామంటే అంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడన్న మాట మనకు అర్థమైంది. మనం కూడా ఏమంటున్నాం అంటే దేవా నీ సహాయమే మాకు కావాలి అంటున్నాం. అంటే అక్కడ దావీదు గారు కూడా ఏమన్నారు, యుద్ధం యెహోవాదే అని ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడా? లేదు కదండి. ఆయన ఎక్కడికి వచ్చాడు? యుద్ధంలోకి వచ్చి 5 రాళ్ళని ఏరుకుని గురి చూసి కొట్టాడు. అంటే మీరు కూడా చేయాల్సింది ఏంటి? ఆ బలహీనతను మీరే జయించాలి. దేవుడు మీకోసం జయించడు. మీరు ఏదైతే కనికరం చూపాలనుకుంటున్నారో, ఏదైతే మీరు ప్రేమ చూపాలనుకుంటున్నారో, ఇవన్నీ ఎవరు చూపాలి? దేవా ఇదిగో ఇక నుంచి నువ్వే ప్రేమ చూపే, నా బదులు కూడా నువ్వే ప్రేమ చూపే అంటే ఆయన చూపిస్తాడండి ప్రేమ. ఇదిగోండి మర్యాదగా మాట్లాడాలని అనుకుంటున్నాను, ఇదిగో ఇక ఇక మీరు బూతులు మాట్లాడేస్తూ ఇదిగో దేవా నువ్వు చూపించలేదు కదా, నువ్వు నాట్లో నుంచి పలికించలేదు కదా అంటే కుదరదు. దావీదు గారు ఏం చేస్తున్నారు? దేవా యుద్ధము నీదే అని చెప్పి యుద్ధ రంగానికి ఆయన వెళ్ళాడు. మనం కూడా ఏం చెప్పాలంటే ఇదిగో ఎంతో మంచిగా ప్రేమగా కనికరంతో కూడిన జీవితాన్ని నేను ఉండాలని అనుకుంటూ నువ్వేం చేయాలి? కనికరం చూపాలి. ఆ పని చేయాల్సింది నువ్వే, కానీ సహాయం దేవుడు అందిస్తాడు. నువ్వు ఒక అడిగే, ఇదిగోండి తండ్రి ఈ బలహీనతల విషయమై ఇక నుంచి నేను బైబిల్ చదువుకుంటూ నా హృదయాన్ని గద్దించుకుంటూ నేను ఉంటాను. ఇదిగో మొదట అడిగేస్తున్నాను, మీ సహాయం కావాలి, మీ కృప కావాలి, మీ నడిపింపు కావాలని మీరు అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం ఉంటే జయించలేనిది ఏమన్నా ఉందండి? కానీ ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ నేను చెప్పిన 4 విషయాల్లో 2 విషయాలు మీకు, 2 విషయాలు దేవుని సహాయం కోసం చెప్పాను. ఏంటంటే ఒకటి, ముందు ఈ బలహీనతలు వదలాలని మీరు నిర్ణయించుకోవాలి. ఆ కోరిక మీకు ఉండాలి. ఫస్ట్ కోరిక బలంగా ఉండాలి, మీకు ఉండాలి, ఇది మీ గురించి. రెండోది దేవునికి తెలియజేయాలని చెప్పాను. తర్వాత దేవుని సహాయము, దేవుని నడిపింపు అడగమని చెప్పాను. ఈ 2 విషయాలు దేవుని దగ్గర నుంచి మనం పొందాలి. పొందిన తరువాత నడిపింపు అంటే మనం ఎన్నిక అంటే పోతు, ఇది మనం చేయాల్సిన పని. నువ్వు డిసిజన్ తీసుకోవాలి. ప్రార్థనకి రావాలా వద్దా అన్నది నువ్వు తీసుకోవాలి. దేవుని పని చేయాలా వద్దా అన్నది నువ్వు తీసుకోవాలి. ఇదిగో ఇది చేయాలా వద్దా అన్నది నువ్వు తీసుకోవాలి. నీ డిసిజన్ మీద ఏమంటుంది చివరి అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు ఏదైతే ఈ సంవత్సరంలో పడిపోయారో దాని అంతటా కూర్చుని ముందుగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇంత ఇదిగోండి సంవత్సరం అంతా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చావు, ఈ సంవత్సరం కూడా కాపాడుకుంటూ వచ్చినందుకు ఇదిగో నీకు కృతజ్ఞతతో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అని ఆయన దగ్గర కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడినందుకు. తర్వాత విషయం ఏంటంటే, ఇదిగోండి తండ్రి లాస్ట్ సంవత్సరంతో పోల్చుకుంటే ఇదిగోండి తండ్రి ఇన్నిసార్లు మీకోసం పాఠం చెప్పగలిగాను, ఇన్నిసార్లు పాఠాలను వినగలిగాను, ఇదిగో ఇన్నిసార్లు పాఠాలని నా జీవితంలో నేను నెరవేర్చగలిగాను అని ఆయన విషయమై మనం ఆనందించాలి. రెండోది ఫస్ట్ది కృతజ్ఞతాస్తుతులు, రెండోది ఆనందం, మూడోది ఏంటంటే నియమం ఏంటంటే ఇప్పుడు ఏదైతే తప్పిపోయినా ఆ విషయమై నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు ఆ విషయాలలో బలపడాలనుకుంటున్నాను. ఈ బలహీనతను విడిచిపెట్టి బలవంతుడిగా మారాలనుకుంటున్నాను. అలా మారాలి అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి తండ్రి ఈ బలహీనతలు నాకున్నాయి, ఇటుని విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఇదిగో మీకు తెలియజేస్తున్నాను తండ్రి, మీ నడిపింపు కోసం నేను అడుగుతున్నాను తండ్రి. ఇదిగోండి తండ్రి మీ సహాయము, మీ కృప మేము ఉంటే ఖచ్చితంగా ఈ బలహీనతలను జయించి ఇదిగోండి తండ్రి ఇంకా శరీరానుసారమైన మనసు నాకు వద్దు తండ్రి, ఆత్మీయానుసారమైన మనసు నాకు కావాలి. ఆ విషయమే మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఇలా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగారో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తే మీరు ఏం చేయాలి? ఎన్నుకోవాలి. ప్రార్థనకి రావాలా వద్దా, బైబిల్ చదవాలా వద్దా, మీకు ప్రతిసారి అనేకమైన వస్తాయండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు లేకపోతే నిన్న మొన్న 3 రోజుల్లో బైబిల్ చదివారో లేదో ఒకసారి మీ మనసులో అనుకోండి. లేదా బైబిల్ గురించి మీరు ఆలోచించారో లేదో ఒకసారి మనసులో అనుకోండి. ఇప్పుడు అనుకున్నారు కదండి, బైబిల్ చదివారో లేదో అనుకోండి. ఎన్నిసార్లు బైబిల్ చదివారో కూడా ఒకసారి మనసులో అనుకోండి. అనుకున్నారు కదా? ఎన్నిసార్లు మొబైల్ చూసారో ఒకసారి మనసులో అనుకోండి. అనుకున్నారండి? ఈ నెంబర్కి ఆ నెంబర్కి మ్యాచ్ అవుతుందా అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడు కూడా ఇదిగో నేను అంతా బాగానే ఉంటున్నాను కదండి, నేను ప్రార్థనకు వస్తున్నాను కదండి, అంతా బాగానే ఉంటుందంటే చివరికి ఏమవుతుందంటే మనకి మరణమే వస్తుంది. ఎందుకంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవడం లేదు కాబట్టి. ఇప్పుడు చూసారండి, మొబైల్ని ఎన్నిసార్లు చూడగలిగామో అన్నిసార్లు బైబిల్ చూడలేకపోతున్నామంటే ఖచ్చితంగా ఏదో తప్పుపోయింది. ఇంకా శరీరానుసారమైన మనస్సు మనకుంది. మనం పొద్దున్న లేచిన చేయాల్సిన పని ఏంటి? ఫోను బతికే ఉందా లేదా, బతికి లేకపోతే ఛార్జర్ పెట్టాలి, అంతే కదండి. ఒకళ్ళు ఇలా అడుగుతున్నారంట, ఒక భర్త భార్య మధ్య సంభాషణ ఇలా ఉందంట. భార్య ఇలా అంటుందంట, ఏమండి మీకు ఫోన్ తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయింది ఏంటో ఒకసారి చెప్పండి అండి. ఆవిడకి ఏం అర్థం అయిపోయిందంటే ఫోనే ఈయనకి సర్వస్వం,
ఫోనే ఈయనకి చాలా ఇంపార్టెంట్. ఏమో ఆశ గల ప్రాణం కాబట్టి ఫోన్ తర్వాత ఇంకేమన్నా ఉందా, మీకు ఇంపార్టెంట్ అయింది ఏమన్నా ఉందా, ఆవిడేమనుకుంటుందంటే ఇది ఫోన్ తర్వాత నా పేరే చెప్తాడు అనుకుంటుంది అనుకుంటా. ఆయనేమో ఓ పిచ్చి మోహన్ దానా, ఫోన్ లేకపోవటం ఏంటి, నాకు ఫోన్ తర్వాత కూడా ఒకటి ఉంది అన్నాడంట. ఏంటండి అంటే చార్జర్ అంట. ఎందుకని? దాన్ని బతికించడానికి. అంటే ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. అంటే ఫస్ట్ దాన్ని బతికించుకోవాలి కదా. అందువల్ల రెండో స్థానానికి ఎవరికి ఇచ్చారంటే ఛార్జర్కి ఇచ్చారంట. ఇది ఎందుకు చెప్పానంటే ఫోన్ గురించి మనం ఎంతైతే టైం స్పెండ్ చేయగలుగుతున్నామో అంత టైంని మనం బైబిల్ దగ్గర స్పెండ్ చేయగలుగుతున్నామా, ప్రతిదినం ప్రార్థన చేయగలుగుతున్నామా, ఇలాంటివన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే December 31 అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ సంవత్సరంలో ఏం చేసాం, కొత్త సంవత్సరానికి ఏంటో ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు. అన్యులే ఇంత బాగా ఆలోచించుకుని తప్పులు సరి చేసుకుంటూ ఇది కొత్త సంవత్సరానికి వెళ్తున్నప్పుడు ఇంత మంచిగా బ్రతకాలని వాళ్ళే ప్రణాళికలు రచించుకుంటున్నప్పుడు క్రీస్తేసినందు మనం అందరూ ఉన్నాం కదా, ఇంకా మనం క్రీస్తులో జీవితాన్ని కట్టుకుంటున్న వాళ్ళం కాబట్టి, ఇంకా క్రీస్తులో మనం ఎదగాల్సిన వాళ్ళం, బలవంతులు అవ్వాల్సిన వాళ్ళం కాబట్టి అట్టి రీతిగా ఏవైతే బలహీనతలు ఉన్నాయో దాన్ని ఒకసారి ఆలోచించుకుని దాన్ని సరి చేసుకోవాలి. 2024లో మనం వెళ్తున్నాము అంటే ఆయన కృప ద్వారా, ఆయన ఇచ్చిన సమాధానం, ఆయనతో మనం తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఇదిగోండి తండ్రి, మరికొన్ని గంటల్లో ఈ సంవత్సరం అంతం కాబోతుంది తండ్రి. ప్రతిదీ అంతానికి రావాలి. ఇదిగో ఈ భూమి ఆకాశం కూడా అంతానికి రావాలి తండ్రి. ఇదిగో తండ్రి, మేము అంతానికి రావాలి. ప్రతిదీ అంతానికి రావాలి. మేము చివరికి మీ దగ్గరికి రావాలనే కోరికతో ఇక్కడ బ్రతుకుతున్నాం తండ్రి. ఇక్కడ మీ ద్వారా జీవితాన్ని కట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నిజంగా మేమందరం కూడా ఇక్కడ సంఘ స్వభావాన్ని బట్టి మేము చెప్తున్నాం తండ్రి. 2022తో పోల్చుకుంటే 2023లో మేము ఎక్కువ పని చేస్తాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎక్కువగా నీతో సమాధానంగా ఉండడానికి కష్టపడ్డాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ కృపలో ఉండడానికి సహాయపడ్డాం తండ్రి. అయినా కూడా నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంకా మాలో చాలా బలహీనతలు ఉన్నాయి తండ్రి. ఆ బలహీనతలు అన్నీ కూడా మేము జయించాలనుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రార్థన, బైబిల్ చదువుకుంటూ ఆత్మానుసారమైన మనసు ఉన్నప్పుడు మాకు ఈ శరీర కోరికల్ని, ఈ శరీర దురాశల్ని మేము సిలువేయగలమని మాకు అర్థమైంది తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ సహాయము, మీ కృప, మీ నడిపింపే మేము అడుగుతున్నాం తండ్రి. అట్టి రీతిగా మాకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ 2023 సంవత్సరాన్ని మమ్మల్ని ఇంత బాగా నడిపించినందుకు, ఇదిగో సంఘంలో జరిగిన ప్రతి కార్యానికి మీకు ఎన్నో అనేక మంచి పనులు మా ద్వారా మీరు జరిపించినందుకు ఇదిగోండి తండ్రి, ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వారు ఎంతో ఈ సంఘ కార్యక్రమాల్లో అందరూ కూడా తన వంతైన పనులు చేశారు తండ్రి. ప్రతి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని ఆశీర్వదించాలని మేము అందరం కోరుకుంటున్నాం తండ్రి. అట్టి రీతిగా చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని త్వరలో రానున్న మన రక్షకుడు, మన సహోదరుడు, మన అన్నయ్య అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.